దొంగతనం. పట్టపగలే ప్రజల మధ్యలో సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్ లో కూడా, అది కూడా పెళ్లి ఇంట్లో దొంగలు దర్జాగా చొరబడి 20 లక్షల విలువైన 14 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. మరి చివరికి ఏం జరిగింది, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని విశాఖ నగర్ కాలనీలో ఉన్న విశాఖ టవర్స్ లో ఈ భారీ దొంగతనం జరిగింది. వినోద్ సుహాసిని దంపతుల ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు ఉదయం పోచమ్మ ఆలయానికి పూజల కోసం వెళ్లారు. అయితే వారు ఇంటి నుంచి బయలుదేరిన కేవలం 15 నిమిషాల్లోనే దొంగలు తమ పని పూర్తి చేశారు. ఇంట్లోకి చొరబడి సుమారు 14 తులాల బంగారం, 1 లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. ఇక అదే టవర్స్ లోని మరో ఫ్లాట్ లో కూడా దొంగలు చొరబడి వస్తువులు చిందరవందర చేశారు. కానీ అక్కడ విలువైన వస్తువులు దొరకకపోవడంతో పెళ్లి ఇంటినే టార్గెట్ చేసుకుని ప్లాన్ చేసిన చోరీ అని ఇది పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఇలా జరిగిందంటే దొంగలు ఎంత ధైర్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. అయితే ఇది ఒక్కటే కాదు, ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఇటీవల పెళ్లి ఇంటిని టార్గెట్ చేసి దొంగలు భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇక విజయవాడలో ఓ కుటుంబం ఫంక్షన్ కి వెళ్లిన సమయంలో ఖాళీ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసిన కేసులు కూడా నమోదయ్యాయి. ఇక పోలీసులు ఒకవైపు మన ఊరు మన భద్రత అంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మరోవైపు ఇలాంటి ఘటనలు జరగడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. పట్టపగలే ఇలా దొంగతనం జరిగితే రాత్రికి పరిస్థితి ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంట్లో పెళ్లి సందడి మధ్యలో జరిగిన ఈ ఘటన కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఇలా జరగడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కష్టపడి సంపాదించి పెళ్లి కోసం తీసుకున్న బంగారాన్ని ఇలా దొంగలు దోచుకెళ్లడంతో ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ వారు వాపుతున్నారు. ఇక ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అన్ని సరిగ్గా లాక్ చేయాలని చెబుతున్నారు. ఎక్కువసేపు బయట ఉంటే పక్కింటి వారికి లేదా సెక్యూరిటీకి సమాచారం ఇవ్వాలని, లేదా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. ఇక అపార్ట్మెంట్లలో విజిటర్ ఎంట్రీ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. దొంగతనం. పట్టపగలే ప్రజల మధ్యలో సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్ లో కూడా, అది కూడా పెళ్లి ఇంట్లో దొంగలు దర్జాగా చొరబడి 20 లక్షల విలువైన 14 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. మరి చివరికి ఏం జరిగింది, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని విశాఖ నగర్ కాలనీలో ఉన్న విశాఖ టవర్స్ లో ఈ భారీ దొంగతనం జరిగింది. వినోద్ సుహాసిని దంపతుల ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు ఉదయం పోచమ్మ ఆలయానికి పూజల కోసం వెళ్లారు. అయితే వారు ఇంటి నుంచి బయలుదేరిన కేవలం 15 నిమిషాల్లోనే దొంగలు తమ పని పూర్తి చేశారు. ఇంట్లోకి చొరబడి సుమారు 14 తులాల బంగారం, 1 లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. ఇక అదే టవర్స్ లోని మరో ఫ్లాట్ లో కూడా దొంగలు చొరబడి వస్తువులు చిందరవందర చేశారు. కానీ అక్కడ విలువైన వస్తువులు దొరకకపోవడంతో పెళ్లి ఇంటినే టార్గెట్ చేసుకుని ప్లాన్ చేసిన చోరీ అని ఇది పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఇలా జరిగిందంటే దొంగలు ఎంత ధైర్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. అయితే ఇది ఒక్కటే కాదు, ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఇటీవల పెళ్లి ఇంటిని టార్గెట్ చేసి దొంగలు భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇక విజయవాడలో ఓ కుటుంబం ఫంక్షన్ కి వెళ్లిన సమయంలో ఖాళీ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసిన కేసులు కూడా నమోదయ్యాయి. ఇక పోలీసులు ఒకవైపు మన ఊరు మన భద్రత అంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మరోవైపు ఇలాంటి ఘటనలు జరగడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. పట్టపగలే ఇలా దొంగతనం జరిగితే రాత్రికి పరిస్థితి ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంట్లో పెళ్లి సందడి మధ్యలో జరిగిన ఈ ఘటన కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఇలా జరగడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కష్టపడి సంపాదించి పెళ్లి కోసం తీసుకున్న బంగారాన్ని ఇలా దొంగలు దోచుకెళ్లడంతో ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ వారు వాపుతున్నారు. ఇక ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అన్ని సరిగ్గా లాక్ చేయాలని చెబుతున్నారు. ఎక్కువసేపు బయట ఉంటే పక్కింటి వారికి లేదా సెక్యూరిటీకి సమాచారం ఇవ్వాలని, లేదా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. ఇక అపార్ట్మెంట్లలో విజిటర్ ఎంట్రీ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. దొంగతనం. పట్టపగలే ప్రజల మధ్యలో సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్ లో కూడా, అది కూడా పెళ్లి ఇంట్లో దొంగలు దర్జాగా చొరబడి 20 లక్షల విలువైన 14 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు.
మరి చివరికి ఏం జరిగింది, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని విశాఖ నగర్ కాలనీలో ఉన్న విశాఖ టవర్స్ లో ఈ భారీ దొంగతనం జరిగింది. వినోద్ సుహాసిని దంపతుల ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు ఉదయం పోచమ్మ ఆలయానికి పూజల కోసం వెళ్లారు. అయితే వారు ఇంటి నుంచి బయలుదేరిన కేవలం 15 నిమిషాల్లోనే దొంగలు తమ పని పూర్తి చేశారు. ఇంట్లోకి చొరబడి సుమారు 14 తులాల బంగారం, 1 లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. ఇక అదే టవర్స్ లోని మరో ఫ్లాట్ లో కూడా దొంగలు చొరబడి వస్తువులు చిందరవందర చేశారు. కానీ అక్కడ విలువైన వస్తువులు దొరకకపోవడంతో పెళ్లి ఇంటినే టార్గెట్ చేసుకుని ప్లాన్ చేసిన చోరీ అని ఇది పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఇలా జరిగిందంటే దొంగలు ఎంత ధైర్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. అయితే ఇది ఒక్కటే కాదు, ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఇటీవల పెళ్లి ఇంటిని టార్గెట్ చేసి దొంగలు భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇక విజయవాడలో ఓ కుటుంబం ఫంక్షన్ కి వెళ్లిన సమయంలో ఖాళీ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసిన కేసులు కూడా నమోదయ్యాయి. ఇక పోలీసులు ఒకవైపు మన ఊరు మన భద్రత అంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరోవైపు ఇలాంటి ఘటనలు జరగడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. పట్టపగలే ఇలా దొంగతనం జరిగితే రాత్రికి పరిస్థితి ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంట్లో పెళ్లి సందడి మధ్యలో జరిగిన ఈ ఘటన కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఇలా జరగడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కష్టపడి సంపాదించి పెళ్లి కోసం తీసుకున్న బంగారాన్ని ఇలా దొంగలు దోచుకెళ్లడంతో ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ వారు వాపోతున్నారు. ఇక ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అన్ని సరిగ్గా లాక్ చేయాలని చెబుతున్నారు. ఎక్కువసేపు బయట ఉంటే పక్కింటి వారికి లేదా సెక్యూరిటీకి సమాచారం ఇవ్వాలని, లేదా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. ఇక అపార్ట్మెంట్లలో విజిటర్ ఎంట్రీ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.